ఆలోచిస్తూ కూర్చుంటే కాలేజ్ ఇక్కడికి రాదు, పరీక్ష ఇక్కడ పెట్టరు. ఏం చెప్పాలో తెలియలేదు. అవతల ఎగ్జాము, బస్సులేమో స్ట్రైకు. ఇక టెన్షన్లో తప్పక బైక్ ఎక్కాను. వెళ్దామా? అంతేనా? ఆ ఆ వెళ్తుంటే స్వర్ణ, స్వర్ణ, దెబ్బలు తగిలాయా? స్వర్ణ లే, ఏమైంది? కంట్లో ఏదో పడింది. దెబ్బలేం తగలేదు, కంట్లోని రాయి పడింది. నెమ్మదిగాలే, ఇవి తీసుకో. అబ్బా, ఏమైంది స్వర్ణ? కంట్లో ఏదో రాయి పడింది. మంట, కన్ను తెరవనివ్వట్లేదు. అలా కన్ను నలుపుకు. అలా పక్కకు వెళ్దాంరా. పోయిందా? ఓహో, పోలేదు. ఒక్క నిమిషం. ఇప్పుడెలా ఉంది? కాస్త తగ్గింది. ఆగండి ఆగండి. పర్వాలేదండి, కొంచెం తగ్గింది. ఎగ్జామ్ టైం అవుతుంది, పద. అలా రఘురాం గారు నేను కలవటం జరిగింది. అవును, అసలు నువ్వు నన్నెందుకు రఘురాం గారిని కలిసావా అని అడిగావు? ఏం లేదు, రఘురామ్ని నిన్ను సాకేత్ చూసారంట. చూస్తే ఎక్కడికెళ్లారు అని అడిగారు. అంతే, అదే నేను అడిగాను. లేదు, నువ్వేదో దాస్తున్నావు. ఏం దాచటం లేదే. బైక్ మీద వెళ్ళటం చూస్తే అంత పర్టికులర్గా ఎందుకు అడుగుతాడు? సీరియస్గా ఏమీ అడగలేదు, క్యాజువల్గానే అడిగారు. నీ కంట్లో నలక ఊదేటప్పుడు చూసినట్టున్నారు. నువ్వు క్యాజువల్గా అడిగినట్టు లేదే. క్యాజువల్గానే అడిగా, వదిలేవే. లేదు, రఘు గారు నా కంట్లో నలక ఊదేటప్పుడు బావ చూసుంటారు, అందుకే ఏదో అనుంటారు. అవునా? కాదంటున్నానుగా, నమ్మవా? నమ్ముతాన్లే. రఘురాం గారు కలవకపోతే ఈ ఇయర్ మొత్తం వేస్ట్ అయ్యేది. రఘురాం గారు చాలా మంచివారక్క.
చాలాసార్లు హెల్ప్ చేశారు. హ్యాపీగా ఉంటూ జోక్స్ వేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళను హ్యాపీగా ఉంచుతారు. చాలా సరదా అయిన మనిషి. కలిసి మాట్లాడుతుంటే టైమే తెలియదు. అవును, నా పిచ్చి కాకపోతే నీ కొలిగ్ గురించి నీకు తెలీదా? నేను చెప్పడమేంటి? అంత బాగా నచ్చాడా? అక్క, ఓసారి చందమామని చూడు. ఎవరికి నచ్చడు? చూసే వాళ్ళకి వెన్నెల పండులా, వెన్నె ముద్దలా కనిపిస్తాడు. వంక వెతికే వాళ్ళకే వంక కనిపిస్తుంది. అలాగే రఘురామ్ కూడా. వెతికే వాళ్ళదే తప్పు. వేలెత్తి చూపించటానికి ఏ వంక లేనంత మంచి మనిషి. నాకు తెలిసి అతన్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. జెంటిల్మెన్ అక్క. ఏంటక్క ఆలోచిస్తున్నావు? అమ్మలా, ఆ పక్కింటి మహాంకాళిలా బావ కూడా ఏదైనా కామెంట్ చేశాడా? చచ్చా, అలాంటిదేం లేదు. నువ్వు చెప్పు, రఘురామ్ గారు జెంటిల్మెన్నా కాదా? చెప్పు అక్క. జెంటిల్మెన్. అది హా, నాకు నిద్ర వస్తుందక్క, నేను వెళ్ళి పడుకుంటాను. హా. ఇది నిజంగా రఘురామ్ని ఇష్టపడుతుందేమో. ఏంటండి పిల్లలు దడుచుకునేటట్టు ఈ దసరా వేషం ఏంటి?
దసరా వేషం కాదే, రేపటి నుంచి దర్జా పెరగబోతోంది. హైదరాబాద్ లో ఏం తిన్నారు? తిన్నది అరగలేదా? నిద్ర సరిపోక పైత్యం ఏమన్నా వికటించిందా? పైత్యం కాదే పిచ్చిదానా, పదోన్నతి కలిగింది. ఏంటి నాన్న? ముందు నన్ను లోపల రానివ్వండి, 2 శుభవార్తలు చెప్తాను. ముందు మీరు చెప్పండి నాన్న. నిన్న బోర్డులో చెప్పారు తల్లి, ఈ సంవత్సరం స్టేట్లో బెస్ట్ టీచర్ అవార్డు నాకే వచ్చింది. జనవరి 26న గవర్నర్ గారి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకుంటాను. కంగ్రాట్స్ నాన్న. అవును, ఇంకొకటి ఏంటి? నాకు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చింది. నిన్న సెక్రటరీ గారు ఆఫీసులో శాలువా కప్పి నా మెడలో దండ వేసి ఈ వార్త చెవిలో వేశారు. నాన్న మీరు ఇక్కడే ఉండండి. ఎందుకమ్మా? చెప్తాను నాన్న, ఇక్కడే ఉండండి. స్వర్ణ నువ్వు ఇట్రా. స్వప్న తప్పుకో, లేరా. తూతూ అనండి నాన్న. మా అమ్మ నా ప్రమోషన్కి మురిసిపోతుంది. అమ్మా నాన్నకు బొట్టు పెట్టవే. రండి రండి హెడ్ మాస్టర్ గారు, రండి. రండి నాన్న, రండి నాన్న, రండి. ఆగండి ఆగండి, రండి రండి. రా నాన్న. కూర్చోండి హెడ్ మాస్టర్ గారు, కూర్చో. కూర్చోండి. స్వర్ణ, వెళ్ళి పంచదార డబ్బా పట్టుకురావే. ఇంకా పంచదార ఏంటమ్మా, పాయసం చేయొచ్చు కదా. అవునమ్మా, అర్జెంటుగా వెళ్ళి పాయసం చేయిపో. చిటికలో చేసుకొస్తా. అమ్మమ్మ గార్లా నీకు స్టేట్ లెవెల్లో గుర్తింపు వచ్చింది నాన్న. కాబోయే వియ్యపురాలకి సరిపోయే పేరు వచ్చినట్టే. దేనికి నాన్న నవ్వుతావు? లేకపోతే ఏంటమ్మా, నవాబు గారిది బట్టతలే నాది బట్టతలే అన్నట్లు నా అలాంటి వాడికి ఆవిడతో సాపిచ్చు ఏంటమ్మా. మనం జీతాల మీద బ్రతికేవాళ్ళం, ఆవిడ జీతాలు ఇచ్చి జీవితాలు నిలబెట్టే మనిషి. నాన్న, ఈ విషయం అమ్మమ్మ గారికి చెప్తే? వద్దు, ఆవిడ ఏదో ఒకటి అంటుంది. మన మూడు మారి మొహం మార్చుకుని కూర్చోవలసి వస్తుంది. అది నిజమే. 6వ వేలకి గోరొచ్చిందా, సంతోషపడుతున్నారా అని అన్నా అనొచ్చు. ఏమన్నా అనని అమ్మా, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాన్న. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా హ్యాపీగానే ఉంది. నాకు చాలా ఆనందంగానే ఉంది. మాస్టర్గానే రిటైర్ అవుతాను అనుకున్నాను, హెడ్ మాస్టర్గా ఎదిగాను. ఇవాళ స్కూల్కి వెళ్ళగానే అందరూ చూసే చూపులు, తెలిపే అభినందనలు ఊహించుకుంటూ ఉంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయమ్మా. రామచంద్రయ్య మాస్టారు, ముందు ఈ పాయసం తీసుకోండి. రే స్వర్ణ, ఆ బెత్తం అందుకో. లేకపోతే ఏమిట్రా, హెడ్ మాస్టర్గా ఎదిగానా ఇంకా మాస్టర్నే పిలుస్తోంది. నేను పెడతానమ్మా. నేను పెడతా. నేనే పెడతాను. ఆగండి, ఆగండి. రేయ్, నువ్వు మా అమ్మవి, నువ్వే ముందు నా నోరు తీపి చేయమ్మా.
ఆ